ఒకప్పుడు నేను కూడా మీ మారిగా ఆలోచించాను. ఇట్లే మీటింగ్ లో పెట్టి ఏం చెప్పేవాడినంటే ఆడవాళ్ళని రమ్మనేవాడిని, ముగ్గురు పిల్లలుండే తల్లులు రమ్మని మీ పిల్లల్ని ఎట్లా చూసుకుంటున్నా అడిగేవాడిని. ఒక పిల్లవాడు ఉండే తండ్రిని పిలిచి అడిగేవాడిని. ఒక పిల్లలుండే తల్లి వచ్చి చెప్పేది, నా బిడ్డకు నేను బాగా చూస్తున్నా, మంచి బట్టలు పెడుతున్నా, మంచి తిండి పెడుతున్నా, కాన్వెంట్ లో చదివిస్తున్నా. ముగ్గురు నలుగురు ఉంటే మేము చదివించలేకపోతున్నాం, మా దగ్గర డబ్బులు లేవు, కష్టాలున్నాయి, చాలడం లేదు అని చెప్తే అందరిని అడిగేవాడిని ఒకరినే కనమని. అది చేసిన దానికి ఇప్పుడు జనాభా తగ్గిపోయింది. జనరల్ గా ఇది ఎప్పుడు చరిత్రలో జరగదు. ఒక ముఖ్యమంత్రిగా పిల్లలను కనద్దన్నాను, ఒక ముఖ్యమంత్రిగా పిల్లలను కనమంటున్నా. ఇప్పుడు ఇది చరిత్ర. ఎందుకు అంటారు మీరు? దేశం కోసం, రాష్ట్రం కోసం, సమాజ మనుగడ కోసం నేను చెప్పే మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు నేను ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదు. ఇప్పుడు ఇద్దరు పిల్లల కంటే తక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదని కొత్త చట్టం తేవాలి. నేను ఇప్పుడు ఈ రెండు జరిగే పరిస్థితి వస్తున్నాయి. అందుకే నేను నిన్న అన్నాను, తల్లికి వందనం. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికి కూడా 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాదని చాలా స్పష్టంగా చెప్పాను. ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, ముగ్గురికి కాదు, 5 మంది ఉంటే కూడా 60,000 రూపాయలు ఇస్తాను. దీనివల్ల జనాభా పెరగాలి. ఇప్పుడే ఒక మాట అన్నారు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా వాళ్ళకి మెటర్నిటీ లీవ్ ఇస్తారు ఒక 6 నెలలు. దానివల్ల ఇద్దరు బిడ్డలకే ఇస్తున్నారు, మూడో బిడ్డ పుడితే ఇవ్వరు అని. వాళ్ళు 5-6 మంది పుట్టినా మెటర్నిటీ లీవ్ ఇస్తా, 6 నెలలు లీవ్ ఇస్తా, ఇంకా అదనంగా బెనిఫిట్స్ ఇస్తాం వాళ్ళకు కూడా.